నమస్కారం. నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. సమ్మర్ స్టార్ట్ అయిందండి. సమ్మర్ స్టార్ట్ అది కూడా మే నెల ఇప్పుడు. మే నెలలో మనకి చాలా మందిలో ఈ చెమటల వల్ల, ఎండలు ఎక్కువైపోవడం వల్ల స్కిన్ అంతా దురద పెట్టడము, లేదంటే స్కిన్‌లో బ్లిస్టర్స్ లాగా చిన్న పొక్కుల్లాగా కనపడుతుంటాయి. అలా రావడము, కొంతమందికి మోషన్ టైట్ అవ్వడము, కొంతమందిలో పింపుల్స్ ఎక్కువ రావడము అండ్ స్పెషల్లీ మీరు గమనిస్తే సమ్మర్‌లో హెయిర్ ఫాల్ అధికంగా అవుతది. ఎందుకంటే చెమటకు తిరిగొస్తామా, చెమట పట్టేస్తదా మనకి. ఎండకు తిరిగొస్తామా, చెమట పట్టేస్తదా. ఆ చెమట వల్ల స్కాల్ప్ చాలా తడిగా ఉండడం వల్ల తొందరగా ఇలా దువ్విన వెంటనే హెయిర్ ఫాల్ అవుతుంటది. ఒకటి కాదు, సమ్మరొస్తే ఒక రకంగా చాలా మంచిది. ఇంకో రకంగా చూసుకుంటే పిల్లలు హాలిడేస్ కాబట్టి పిల్లల్లో అధికంగా హెయిర్ ఫాలు, బాడీ అంతా చెమట వల్ల చాలా విపరీతమైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ రావడము, కాన్‌స్టిపేషన్ రావడము ఇవన్నీ సమ్మర్‌లో కామన్‌గా ఉంటాయి. ఇవన్నీ రాకుండా సమ్మర్‌లో స్పెషల్లీ ఫుడ్ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే పిల్లల విషయంలో సమ్మర్‌లో హాలిడేస్ ఉంటాయి. ఇవన్నీ రాకుండా పిల్లలకి ఒక హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ మనం ఎలా అలవాటు చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, సమ్మర్‌లో బెస్ట్ ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్ కానీ, లీచీ గానీ, తాటి ముంజలు గానీ, అండ్ మ్యాంగోస్ కానీ, తర్వాత తర్బూజా, వాటర్ మిలన్ ఫ్రూట్స్ బెస్ట్. ఈ 6 రకాల ఫుడ్ మన ఫ్రూట్స్‌లో బెస్ట్ ఇమ్యూనిటీ ఉంటది. అండ్ మన చెమట స్మెల్స్ రావకపోవడము, అండ్ సమ్మర్‌లో వచ్చే కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎలాగా అంటే, ఇప్పుడు నేనేమంటున్నాను, సమ్మర్‌లో ఎండ ఎక్కువైపోతుంది. చెమట ఎక్కువ పట్టేస్తుంది. ఆ చెమటల వల్ల మనం పూటకైతే స్నానం చేయలేం గదా! గంటకైతే పడుతూనే ఉంటది చెమట. గంటకైతే స్నానం చేయలేం. ఆ చెమట బాగా అక్యుములేట్ అయిపోయి స్కిన్ మొత్తం దురదొస్తూ ఉంటది. కొద్దిగా ఎండగా బయటికెళ్ళొచ్చామా, ఎళ్ళొచ్చి కొద్దిగా ఏసీలో కూర్చున్నామా చాలా రిలాక్స్‌గా ఉంటది. ఆ ఏసీ వల్ల ఆ చెమటలో ఉన్నవన్నీ మనకి శరీరంలో బాగా అంటే అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి. సో, దానికి మనము బయట నుంచి వచ్చిన వెంటనే బెస్ట్ థింగ్ తాటి ముంజలంటారు, ఐడియా ఉందా? తాటి ముంజలు అంటే మన ఐస్ ఫ్రూట్ అంటారు ఇంగ్లీష్‌లో. తాటి ముంజల్ని తెప్పించుకొని దాన్నంతా మిక్సీ పట్టేసి శరీరానికంతా అప్లై చేయండి. జస్ట్ అప్లై చేసి సున్నిపిండిలాగా పెట్టి స్నానం చేసేసేయండి. ఎంత స్కిన్ క్లీన్ అవుతదంటే, ఆ చెమటలు, ఆ స్మెల్, ఆ ఇచ్చింగ్, కొంతమందికి బాడీ పెయిన్స్ ఎక్కువుంటుంటాయి. ఓవర్ హీట్ అయిపోతే ఇంటర్నల్‌గా బాడీ ఎక్కువగా నొప్పులకి గురవుతూ ఉంటది. ఆ నొప్పులు కూడా బాగా తగ్గుతాయి. ముంజల్ని మనం మిక్సీ పట్టేసి అప్లై చేయడం వల్ల. ఇంగా ఫ్రూట్స్ విషయానికొస్తే లీచీ ఫ్రూట్. లీచీ ఫ్రూట్‌లో రిచ్ విటమిన్ సి ఉంటది. అండ్ అన్‌బిలీవబుల్ విటమిన్స్ ఉంటాయండి. విటమిన్స్, మినరల్స్. అది మనం లీచీ ఫ్రూట్‌ని రెగ్యులర్‌గా మార్నింగ్ ఒక 2, 3 ఈవినింగ్ ఒక 2, 3 తినడము. అండ్ స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదా! స్ట్రాబెర్రీస్ కూడా పిల్లలకి స్పెషల్లీ చాలా ఇష్టం పిల్లలకి. స్ట్రాబెర్రీస్ కూడా మార్నింగ్ ఒక 2, ఈవినింగ్ ఒక 2 పెట్టడము. ఇది ఎలాగో మనం సమ్మర్ మ్యాంగో తింటాం. మ్యాంగో వల్ల కొంతమందిలో హీట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మ్యాంగోని గూడా మనం రెగ్యులర్‌గా ఇవ్వడము. అంటే ఫ్రూట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి సమ్మర్‌లో. ఎందుకంటే వాటరీ కంటెంట్ ఫ్రూట్స్. ఇప్పుడు లీచీలో వాటర్ ఎక్కువుంటది. స్ట్రాబెర్రీలో కూడా ఫైబర్ ఎక్కువుంటది. వాటరీ కంటెంట్ ఉంటది. అండ్ మస్క్ మిలన్ ఫ్రూట్ తర్బూజా అంటారు కదా! అందులో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువుంటది. న్యూట్రిషన్ పరంగా 100% పనిచేస్తది. అండ్ తర్బూజాలో ఒక బెస్ట్ గుణం ఏంటంటే తెలుసా? ఇప్పుడు చిన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని కంటి సమస్యలు కామన్ అయిపోయినాయి. స్పెట్స్ లేకుండా అయితే పిల్లలు లేరు. ఆ స్పెట్స్ ప్రాబ్లమ్ అంటే కంటిని సంపూర్ణంగా హెల్తీగా ఉంచే ఫ్రూట్ ఏదన్నా ఉందంటే అదే తర్బూజా, మస్క్ మిలన్ ఫ్రూట్. సో, ఆ మస్క్ మిలన్ ఫ్రూట్‌ని మనం రెగ్యులర్‌గా ఒక ఈవినింగ్ 4-5 మధ్యలో మ్యాంగో తింటారా? మ్యాంగో తిన్న ఒక 15-20 మినిట్స్, హాఫ్ అన్ అవర్, ఒకటి 2 కలిపి తినకూడదు. ఒక 15-20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత మనము తర్బూజా ఫ్రూట్‌ని కూడా కట్ చేసి పెడితే పిల్లలకి మంచిగా తింటారు. కంటి సమస్యలు చాలా కంట్రోల్ అవుతాయి దానివల్ల. సో, కాబట్టి మ్యాంగో తినాలి, తర్బూజా తినాలి, అండ్ స్ట్రాబెర్రీస్ తినాలి, లీచీ తినాలి, అండ్ బెస్టెస్ట్ ఫ్రూట్ తాటి ముంజలు గూడా. పిల్లలకేంటంటే తాటి ముంజలు తినడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే చూసారా, తాటి ముంజలు ఓపెన్ చేసిన వెంటనే 80% వాటర్ కంటెంట్ ఎక్కువుంటది. మనకి కోకోనట్ వాటర్ కంటే కూడా బెస్ట్ న్యూట్రిషియస్ సమ్మర్‌లో ఏదైనా దొరికిందంటే మనకి తాటి ముంజలు. తాటి ముంజలు తినడమే కాకుండా స్కిన్‌కి అప్లై చేయడం వల్ల చెమటలు రావు. స్కిన్ కూల్‌గా ఉంటది. ఇప్పుడు మనము సమ్మర్ అన్న వెంటనే ఓవర్ హీట్ అయిపోతుంటదా బాడీలో. అలా 2, 3 లీటర్ వాటర్‌లో ముంజల్ని 4, 5 ముక్కల్లా కట్ చేసి నీళ్ళలో ఏసుకొని, ఆ నానబెట్టిన వాటర్‌ని తాగుతూ ఉన్నామనుకోండి, బాడీ గూడా కూల్ అవుతది. లీచీ ఫ్రూట్‌ని కూడా నీళ్ళలో వేసేసుకొని త్రూఔట్ ద డే వాటర్ కొద్ది తాగుతున్నారనుకోండి, మంచి కూల్‌గా ఉంటదనమాట. సో, సమ్మర్‌లో వచ్చే ఎన్నో రకాల సమస్యలని రాకుండా ఒక ప్రకృతిలో ఉండే బెస్ట్ సీజనల్ ఫ్రూట్స్‌లో ఈ ఒక అమృతమైన లాంటి ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇవే. ఈ మ్యాంగోలో ప్రాపర్ న్యూట్రిషన్ అసలు ఎంత అంటే 100% న్యూట్రిషియస్ ఫ్రూట్ ఏదన్నా ఉందంటే మ్యాంగో. మీరు బాగా గమనించండి. మనం సమ్మర్ మొత్తం మన స్కిన్ చాలా బ్రైట్‌గా ఉంటది.
ఒక మంచి గ్లో ఉంటది. ఎందుకంటే, ఆ రోజు ముందు రోజు మ్యాంగో తిని, నెక్స్ట్ డే రోజు స్కిన్ చూసుకోండి. ఏ క్రీమ్ అప్లై చేసినా, అప్లై చేయకపోయినా కూడా స్కిన్ ఎంత హైడ్రేటెడ్‌గా, స్మూత్‌గా, ప్రాపర్ న్యూట్రిషన్ దొరుకుతది కాబట్టి, విటమిన్ ఇ, విటమిన్ ఏ, రిచ్ కంటెంట్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఎన్నో ఉంటాయి కాబట్టి, ఒక ఆటోమేటిక్ ఒక నేచురల్ గ్లో వస్తది. కొంతమందిలో మ్యాంగో తినడం వల్ల ఓవర్ హీట్ అయిందనుకోండి, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి తాటి ముంజలొచ్చేసాయి. దాన్ని ఇంకా బ్యాలెన్స్ చేయడానికి మస్క్ మిలన్ చూసారా? నేచర్ ఎలాంటిదంటే, ఒక ఫ్రూట్ హీట్‌ని క్రియేట్ చేస్తుందంటే బాడీలో, ఇంకొక ఫ్రూట్ అదే సీజన్‌లో వచ్చే ఫ్రూట్ బాడీని కూల్ చేస్తది. ఒక ప్రాసెస్ ఆఫ్ ఒక ప్రకృతిలో ఒక అమోఘమైన బెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక ఫ్రూట్ వచ్చింది. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమందిలో హీట్ వచ్చిందంటే దాన్ని కూల్ చేయడానికి తాటి ముంజలు. సో, ఫేమస్ సమ్మర్‌లో. మ్యాంగోని కూడా స్కిన్‌కి అప్లై చేయండి. చాలా మంచి గ్లో వస్తది. ఇంటేక్ తీసుకోండి. ఫేస్‌లో మంచి నేచురల్‌గా గ్లో వస్తది. అండ్ ఫుడ్ విషయానికొస్తే ఎక్కువ ఆకుకూరలు తీసుకోవడము, అండ్ సమ్మర్‌లో ప్రత్యేకంగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు మంచిగా తగ్గుతారు. ఎందుకంటే మనం సమ్మర్‌లో చేసే మొట్టమొదటి పనేంటంటే దాహం ఎక్కువేస్తది, వాటర్ ఎక్కువ తాగుతాం. వేరే సీజన్‌లో వాటర్ తాగం. దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ సమ్మర్‌లో కిడ్నీ ప్రాబ్లమ్స్ తక్కువొస్తాయి. ఎందుకంటే వద్దన్న వాటర్ తాగుతుంటాం కాబట్టి. సో, వాటర్ ప్రాపర్‌గా తీసుకోండి, ఫ్రూట్స్ బాగా తీసుకోండి, రెగ్యులర్‌గా యోగా చేసుకోండి. సమ్మర్‌లో ఎంత మనం నెగ్లెక్ట్ చేస్తే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ప్రాపర్‌గా మనం తెలుసుకొని గైడ్‌లైన్స్ తీసుకొని ఇలా చేశామనుకోండి, అసలు సమస్యలు రావు. ఈ 3 నెలలు మనం తీసుకున్న ప్రికాషన్స్, 3 నెలలు తీసుకుంటున్న ఫ్రూట్స్ రిమైనింగ్ 9 మంత్స్ మనల్ని హెల్తీగా ఉంచుతాయి. కాబట్టి హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.